వాట్ ఈస్ ద డే ఆఫ్ ఆగస్ట్ 15th 1947? మీరు ప్రాబ్లం నోట్ చేసుకునే పని అయితే అలా నోట్ చేసుకోండి. వాట్ ఈస్ ద డే ఆఫ్ ఆగస్ట్ 15th 1947? సో మనకి ఇప్పుడు ఈ డే కావాలి, ఎగ్జాక్ట్గా క్యాలెండర్లో ఉన్నట్టే రావాలి కదా. ఓకే, అప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసిన డే అనేది కరెక్ట్ అనమాట. సరే, ఇప్పుడు చూడండి, ఆగస్ట్ 15th 1947 అంటే 1946 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. 1946 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. 1947th ఇయర్ ఏంటి, కంప్లీట్ అవ్వలేదు. అర్థమైందా? ఎందుకని, అది ఆగస్ట్ 15th వరకే మనకు కావాల్సింది. సో కంప్లీట్ అయిన ఇయర్స్కి ఆర్ డేస్ ఫైండ్ అవుట్ చేయటం మనకు ఆల్రెడీ తెలుసు. ఆర్ డేస్ ఫర్ ద ఇయర్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. అయితే ఇప్పుడు ఈ 1946 ఇయర్స్ని నేను ఎలా డివైడ్ చేస్తానో చూడండి. దీనికి దగ్గరగా ఉన్న సెంచరీ లీప్ ఇయర్ ఏంటి, 1600. 1600 ఇయర్స్ ప్లస్ మళ్ళీ 19 రావడానికి 300 ఇయర్స్ ప్లస్ 46 ఇయర్స్. అర్థమైందా? సో ఈ ఆగస్ట్ 15th 1947 డేని ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ మనం ఏం చేసాం, కంప్లీట్ అయిన ఇయర్స్ని తీసుకున్నాం. 1946 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. ఎప్పుడైనా ఆర్ డేస్ని ఫైండ్ అవుట్ చేసేది ఎలాగా, కంప్లీట్ అయిన దానికే. సో ఇప్పుడు ఇదేంటి, ఆగస్ట్ 15th వరకే కాబట్టి ఆ 1947th ఇయర్ని కన్సిడర్ చేయకూడదు. సో దీన్ని ఎలా డివైడ్ చేయొచ్చు, దీనికి దగ్గరగా ఉన్న సెంచరీ లీప్ ఇయర్ 1600 ఇయర్స్, నెక్స్ట్ ఇంకొక 300 ఇయర్స్, ఇంకా మిగిలిపోయినవి 46 ఇయర్స్. సో అలా డివైడ్ చేసుకోవాలి ఏదైనా సరే మనకి ఇలా పెద్ద నెంబర్లో ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇవి సాల్వ్ చేసాం. సో 1600 ఇయర్స్కి 0 ఆర్ డేస్, 300 ఇయర్స్కి ఆర్ డేస్ 1, 100 ఇయర్స్కి 5, 200 ఇయర్స్కి 3, 300 ఇయర్స్కి 1. అందుకే అవి బై హార్ట్ చేయమని చెప్పాను. ఓకేనా? సో ఇక మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది జస్ట్ 46 ఇయర్స్కి. 46 ఇయర్స్కి ఆర్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. సో లీప్ ఇయర్స్ అంటే 4తో డివైడ్ చేస్తాం. 4 1s are 4, 4 1s are 4. ఇక్కడ మనకి రిమైండర్ అవసరం లేదు, జస్ట్ కోషియంట్ కావాలి. ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, 11. ఎన్ని ఉన్నాయి, 11. సో 46, 47, 48, 58 ఉన్నాయి. ఎన్ని డేస్, 58 డేస్. సో 50 ఇది డేస్లో కన్వర్ట్ అయిపోయింది ఇక ఫార్ములా యూస్ చేయగానే. సో డేస్లో కన్వర్ట్ అయిపోతే మళ్ళీ 7తో డివైడ్ చేస్తాము. 7తో డివైడ్ చేస్తే ఇప్పుడు మనకి రిమైండర్ కావాలి. ఓకే, రిమైండర్ ఎంత ఉంది, 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు 1946 ఇయర్స్ వరకు ఎన్ని ఆర్ డేస్, 2 ఆర్ డేస్ వచ్చాయి. అయితే మనల్ని అడిగిన డేట్ ఏంటి, ఆగస్ట్ 15th 1947. ఇప్పుడు 1947th ఇయర్ చూస్తున్నాను చూడండి. ఆగస్ట్ 15th వరకు చూడాలన్నమాట. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఓకే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఎక్కడి వరకు, ఆగస్ట్ వరకు కాబట్టి ఆగస్ట్ వరకు తీసుకున్నాను. సో ఇది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మంత్స్ తీసుకోవాలి. ఎప్పుడైనా కంప్లీట్ అయిపోతే దీన్ని కూడా హ్యాపీగా ఆ ఫార్ములా యూస్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు జనవరికి ఇది 1947 అనేది నాన్ లీప్ ఇయర్, ఎందుకంటే 4తో డివైడ్ కావట్లేదు. ఇది నాన్ సెంచరీ ఇయర్. నాన్ సెంచరీ ఇయర్ని 4తో చెక్ చేస్తాం, చెక్ చేస్తే డివైడ్ కాదు, అంటే ఇది నాన్ లీప్ ఇయర్. సో జనవరికి 3, నాన్ లీప్ ఇయర్లో ఫిబ్రవరికి 0, సో మార్చ్కి 3, ఏప్రిల్కి 2, మేకి 3, జూన్కి 2, జూలైకి 3, ఆగస్టు 15th వరకే. సో ఇప్పుడు వీటిని క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఓకేనా, 2 2 3 7, అలానే 15 3 3 21, 15 3 18, 18 3 21. అంటే 7 మల్టిపుల్స్ ఏవైనా డిజిట్స్ని యాడ్ చేస్తే 7 మల్టిపుల్ వచ్చిందనుకోండి క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక ఎన్ని మిగిలిపోయాయి, 3 ఆర్ డేస్. ఇక్కడ 3 ఆర్ డేస్. మొత్తం టోటల్ ఎన్ని, 2 + 3 5 ఆర్ డేస్. ఆగస్టు 15th 1947 వరకు ఎన్ని ఆర్ డేస్, 5 ఆర్ డేస్. అంటే డే ఏంటి, ఫ్రైడే. నేను ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పాను. ఇప్పుడు మనకి ఎన్ని ఆర్ డేస్ వచ్చాయో ఇంతవరకు అదే దాని లాస్ట్ డే. అంటే ఆగస్టు 15th 1947 డే ఏంటి, ఫ్రైడే.